మేము చిన్న పనుండి వైజాగ్ వెళ్ళాము. వైజాగ్ వెళ్ళామంటే మా పిల్లలకి ఇదేం పిచ్చో నాకు అర్థం కాదు. మాకు దగ్గరలో సిఎంఆర్ సెంట్రల్ ఉన్నా కూడా వైజాగ్ సిఎంఆర్ సెంట్రల్లో జంగల్ అడ్వెంచర్ చేయించేదాకా ఊరుకోరనమాట. అసలు నిజం చెప్పాలంటే మేము సిఎంఆర్ సెంట్రల్కి వెళ్ళేదే జంగల్ అడ్వెంచర్ కోసం. సరే కదా, ఈ కార్డులో డబ్బులు వేయండి అని ఇస్తే కార్డు గాజువాక కార్డు వైజాగ్లో పనిచేయదు అనేసి అంటున్నారు. ఇంకేం చేస్తామండి, సచ్చినట్టు కొత్త కార్డు తీసుకోవాల్సిందే, అందులో డబ్బులు వేయించాల్సిందే. అందులో ఉన్న రైడ్స్ అన్నీ ఎక్కేంత వరకు మా పిల్లల కళ్ళు అయితే చల్లబడవు. మీరే చెప్పండి, ఆ డబ్బులకి ఆ రైడ్స్ వర్తా కాదా అని. డబ్బులకి రైడ్స్ వర్తా కాదని అడుగుతున్నాను కానీ డబ్బులు ఎంతో చెప్పలేదు కదా. ఒక్కొక్క రైడ్ ఒక్కొక్క కాస్ట్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఫస్ట్ చూపించాను కదా, ఆ రైడ్ 40 రూపీస్ అనమాట. ఒక్కొక్క రైడ్ 100, 80, 70, 60 అలా ఉంటుంది. ఒక గంట కనుక మనం అందులో టైం స్పెండ్ చేస్తే కంపల్సరీగా 1000 దాకా ఊడతాయి. సరే కానీ పిల్లలు ఎవరైనా చూస్తూ ఉంటే మీకు ఇలాంటి బైక్ గేమింగ్ అంటే ఇష్టమేనా? మా పిల్లలకి అదేంటో చాలా పిచ్చి ఉంటుంది ఈ బైక్ గేమ్ అంటే. ఆఖరికి ఫోన్లో ఉన్న మొబైల్ గేమ్స్ కూడా ఇందులో వచ్చేసాయండి. ఇదేంటి సబ్వే సర్ఫ్ అనమాట. ఈ సబ్వే సర్ఫ్ తర్వాత ఇంకొకటి ఏంటి టెంపుల్ రన్, ఇవన్నీ ఇందులో పెట్టేశారు. ఫోన్లో ఆడడమే ఎక్కువ అనుకుంటే అక్కడికి వెళ్ళినా కూడా అవే గేమ్స్ ఆడారు. సరే కానీ సిఎంఆర్ సెంట్రల్కి వెళ్తే మీలో ఎంతమంది కంపల్సరీగా జంగల్ అడ్వెంచర్కి వెళ్తారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా వీడియోని లైక్ చేశారా లేదా? లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా పిల్లలు ఎన్ని రకాల గేమ్స్ ఆడారో చూసేయండి. ఇంకొంటాను నేను. బాయ్. ఫాస్ట్గా ఆడాలి ప్రణి. వచ్చినా నువ్వు నిల్చో.